ఈ మాటలను ఆలకిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి ప్రభువులో ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు శుభములు నేను మీకు తెలియజెప్పుకుంటూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి దినములలో మనము ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఉపవాసం ఉండి ప్రార్థించారని మనం కూడా చాలామంది మరి ఉపవాసం ఈ దినాల్లో ఉంటూ ఉంటాం. ఎక్కువగా ఆలయాల్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి మనలను ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది ఉపవాసం ఉండకుండా ప్రతినిత్యము కూడా ఏదో ఒక విధముగా మరి ఆ ఉపవాస దీక్షను భంగం చేయాలని, పాడు చేయాలని మరి వెరసి దేవునికి కుమారులము కుమార్తెలమైనటువంటి మనలను ప్రతినిత్యం కూడా బాధ పెట్టాలనేటువంటిదే అపవాది యొక్క ఉద్దేశం. ఆమె ఆ పనిని యేసయ్య విషయమై అపవాది మరి చేసినట్లుగా కూడా మనము చూడగలం. ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ముగించిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది యేసయ్య దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసయ్య అపవాది చేత శోధింపబడుట కొరకు ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని వెళ్ళాను అను. ఆమేన్. అంటే యేసు ప్రభువారు ఉపవాసము ఉన్నన్ని దినాలు అపవాది చేత శోధింపబడ్డాడు. ఒకటి, ఉపవాస దీక్ష ముగించిన తర్వాత కూడా ఆయన అపవాది చేత శోధింపబడ్డాడు. దేనికి ఇదంతా కూడా అపవాది యొక్క ప్రయత్నం అంటే పాడు చెయ్యాలి, ఏదో ఒక విధముగా నాశనము అనేటువంటిది చెయ్యాలి అనేటువంటిదే అపవాది యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు ఈ సర్వ మానవాళి విషయమై పరిశుద్ధత, పవిత్రత, సరళత అనేటువంటి వాటిని మనము కలిగి ఉండాలని ఈ పరిశుద్ధత, పవిత్రత, సరళత అనేటువంటి ఒక మార్గాన్ని తండ్రి అయినటువంటి దేవుడు ఈ మానవాళిలో వేసుకుంటూ వస్తూ ఉంటే అపవాది ఏం చేస్తున్నాడంటే దేవుడు వేసుకొని వెళుతూ ఉన్నటువంటి ఈ పరిశుద్ధత, పవిత్రత, సరళత అనేటువంటి ఈ మార్గం అంతటిని కూడా ఇంకా చెప్పాలంటే ఒక కట్ట అనుకోండి. ఏమిటండి? ఒక కట్ట నేను వేసుకుంటా వెళ్తున్నాను అనుకోండి. ఇక్కడ నేల ఉంది కదా, ఇక్కడ పొలాలు ఉన్నాయి, దున్నుతారు చక్కగా. వాటిని ఏం చేస్తారంటే చిన్న కట్టలుగా చేస్తారు. చిన్న కట్టలు అంటే సాళ్ళు అనమాట. దేనికి చేస్తారు? అవి విత్తనాలు పెట్టడానికి సాళ్ళు వేసుకుంటా వెళతారు. బోధులు అంటారు.
రైతు ఎందుకు చేస్తాడు? రేపు విత్తనాలు పెట్టడానికి ఎన్నో రోజుల నుంచి దాన్ని ఏం చేస్తాడంటే సిద్ధపరిచి ఆఖరి రోజున సాల్ట్ వేసేస్తాడు. రేపు వచ్చి విత్తనాలు పెట్టాలి. ఈ రాత్రి వెళ్ళి ఎవరన్నా దాన్ని చెరిపేసారనుకోండి, ఏం చేస్తాడు రైతు? ఏం చేస్తాడండి? ఆయన పని అంతా కూడా, ఆయన ప్రయాసం అంతా కూడా కొంత బాధకి, అయ్యో ఎవరు ఇట్లా చేశారు, ఎందుకు ఇట్లా చేశారని బాధపడతాడు. మళ్ళీ సరి చేసుకుంటాడు అనుకోండి, అది వేరే విషయం. ముందు బాధపడతాడు. అలాగనే దేవుడు కూడా సర్వ మానవాళిని పరిశుద్ధత, పవిత్రత, సరళత కలిగి ఉన్నట్టు కొరకు ఒక మార్గాన్ని ఆయన వేసుకుంటా వెళ్తా ఉన్నాడు. ఆమేన్. వేసుకుంటూ వెళుతూ ఉంటే అపవాది ఏం చేస్తున్నాడంటే, బిడ్డలారా, దాన్ని చెరుపుకుంటా వస్తూ ఉన్నాడు. దీని విషయమై పరిశుద్ధతను, పవిత్రతను, సరళతను మానవాళి కలిగి ఉన్నట్టు కొరకు దేవుడు ఏం చేశాడంటే కొన్ని ఈ భూభాగం మీద, భూమండలం మీద కొన్ని దేశాలను ఏర్పాటు చేసుకున్నాడు. అదే ఇజ్రాయేలు దేశము అనేటువంటి భూభాగం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది మనుషులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేలు భూభాగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటే సాతాను కూడా దానికి సరిపడేటువంటి సమమైనటువంటి భూభాగాన్ని కూడా ఇదే భూమి మీద ఏర్పాటు చేశాడు. అదే దేశం అంటే ఫిలిష్తీయుల దేశము. అలాగే మనుషులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకుంటే అబ్రహాముకి మారుగా వేరొక వ్యక్తిని అపవాది ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్లా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అపవాదికి మధ్య జరిగేటువంటి పని ఇదే. ప్రారంభం నుండి కూడా వీరిద్దరి మధ్యన ఉన్నది ఎవరే అంటే మనుషుడు. ఆమేన్. చెడుకి పురుకొల్పేది అపవాది అయితే పరిశుద్ధతకు మనలను ప్రేరేపించేది దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, మనమంతా కూడా దేవుని స్వరూపం, దేవుని పోలిక కాబట్టి దేవుడు ఒక రెప్పపాటున అపవాదిని భూమి మీద నుంచి తీసివేయాలంటే తీసివేయగలడు. అసలు ఆయన బిడ్డలము, ఆయన స్వరూపం, ఆయన పోలిక అయినటువంటి మనలను పాడు చేసేటువంటి దేవుని యొక్క పరిశుద్ధతలో నుండి, పవిత్రతలో నుండి వేరు చేసేటువంటి అపవాదిని లేకుండా చెయ్యాలంటే చేయగలడు. ఇక అపవాది ఇక మన దగ్గరికి రాడు, ఇక్కడ ఉండడు, మనం పాపంలో పడం. ఆమేన్. మరి ఎందుకు చేయట్లేదు దేవుడు? దేవుడు ఎందుకు అట్లా చేయట్లేదు? ఒక్క క్షణం చాలు దేవునికి. కానీ ఎందుకు చేయట్లేదంటే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అక్కడే పెట్టుకో, నీ దగ్గరే పెట్టుకొని కూర్చోండి, రావాలి తర్వాత ఎందుకంటే. ఎందుకు దేవుడు అట్లా చేయట్లేదంటే మానవులందరూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలు. ఆమేన్. ఒక చింటూ కాదు, మనోజ్ కాదు, చాలా మంచి వాళ్ళు, పాటాడుకోరు, అసలు ప్రార్థనలు అటు ఇటు కదలరు, ఎంత మౌనంగా ఉంటారో. పిల్లలు అస్సలు అల్లరి, మనం పిల్లలు అస్సలు అల్లరి చేయరు, కథలు కూడా కదలరు, చెప్పినట్టుగా వింటారు, చక్కగా ఉంటారు. ఆమేన్. అలాగనే ప్రతి మానవుడు కూడా దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వారు అన్నమాట, చాలా ఇష్టమైనటువంటి వారు అన్నమాట. ఆమేన్. ఇటు తిరుగు, వాళ్ళకి అనుకోబాండి, ఇటు చూడండి. అయితే గమనించండి, ప్రతి మనిషి కూడా దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉండాలనేటువంటిదే దేవుని ఉద్దేశం.
ఇప్పుడు మన సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, అసలు అందరూ ఫస్ట్ క్లాస్ అనుకోండి, ఇక మనకు గుడ్లాగం. అందరూ ఫస్ట్ క్లాస్ అనుకోండి, మనకేంటండి బట్టల ఒంటి మీద ఆగం. ఎంత సంతోషమో, ఎంత హ్యాపీయో నిజంగా. అసలు వాళ్ళు ప్రతి తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అనుకోండి, ఎంత మంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళందరూ కలిసి నేను ముసలోండి నాకు ఒక్క మెతుకట్ట గిరాకీ అయితే నేను తినలేక రావాలన్నమాట. గొప్పతనం. అట్లాగే దేవునికి కూడా ప్రతి మానవుడు ఆయన దృష్టిలో గొప్పవాడైతే ఆయనకి ఎంత సంతోషమో. ఆమేన్, హల్లెలూయా. అవును, విన్నావా? మీరందరూ ధనవంతులు అయిపోయారు అనుకోండి, నాకు ఎంత సంతోషమో. మీరందరూ గొప్పవాళ్ళు అయిపోయారు అనుకోండి, దేవునికి ఎంత సంతోషమో. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనలను గొప్పవారులనుగా అవనీయకుండగా ప్రతినిత్యం అడ్డుకునేటువంటి వాడు ఒకడున్నాడు ఈ భూమి మీదే. వాడు ఎవడే అంటే అపవాది, సాతాను. ప్రతినిత్యం మనల్ని బాధ పెడతా ఉంటాడు, శోభకి గురి చేస్తూ ఉంటాడు. నీ ఇంట్లో వాడి ద్వారానే, నీ భార్య ద్వారానే, నీ భర్త ద్వారానే, నీ పిల్లల ద్వారానే, నీ తల్లి తండ్రి ద్వారానే, నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడు. ఎక్కడి నుంచో రాడు సైతాను, వాడు వస్తాడు ఎక్కడి నుంచో. కానీ నీ ఇంట్లో వాళ్ళలోనే దొరబడతాడు. ఇక అంతే, దొరబడి నిన్ను ఎట్లా చేయాలో అటు చేసేస్తాడు. నీ మనసుని, నిన్ను ఎలా అసలు వంగదీయాలో, ఎలా నిర్వీర్యం చేయాలో, దేవుని కృపలో ముందుకు వెళ్ళకుండా ఎదగకుండా ఎట్లా లాగేయాలో అట్లా లాగేస్తా ఉంటాడు. ఆమేన్, బాధ పెడతా ఉంటాడు అనమాట. రాత్రి ఆల్రెడీ ప్రేయర్ అన్నానుగా, నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను రెస్ట్ తీసుకున్నా. ఎందుకని ఆన్లైన్ ప్రేయర్లో నాకు అసలు నిద్ర రాకూడదని. సరే, సైతాన్ రానే వచ్చింది, ప్రార్థన ప్రారంభానికే వచ్చేసింది. అర్థమవుతుందండి, రకరకాలుగా బాధపడి. సరే, దాన్ని దాటిపోయా నేను, దాన్ని అధిగమించేసా. దాని ప్రయత్నాలన్నింటినీ సాగకుండా చేసేసా. చేస్తే నాకు బాగా నిద్ర వచ్చేటట్టుగా చేసేసేసి. అర్థమవుతుందండి నేను చెప్పింది? ఇంట్లో భార్య శోధిస్తుంది, కొడుకులు బాధ పెడతారు, తల్లిదండ్రులు బాధ పెడతారు. వీటన్నిటిని ఏదో విధంగా తప్పుకొని లోపలికి వచ్చేసి ప్రార్థన ప్రారంభం చేసేసేసి బిగించేసేసి మన ప్రార్థనలో ఉన్నామనుకోండి, ఎవరి వల్ల ఏం కాదనుకొని ఏం చేశాడంటే బాగా నిద్ర వచ్చేటట్టుగా చేసేసాడు. చూడండి తెలివితేటలు, ఎన్ని తెలివితేటలో, ఎంత తెలివి కలడో సైతాను. ఆమేన్. దాన్ని కూడా అట్లా నేను అనుకుంటా, ఏంటి పగలంతా కూడా రెస్ట్ తీసుకున్నాను, నేను నిద్రలోనే ఉన్నాను, మళ్ళీ ఎందుకు నిద్ర వస్తుందని చెప్పి ఆలోచన చేస్తే అది అపవాది. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇలాంటి అపవాది కుయుక్తులను, శక్తులను, దాని బలాన్ని ప్రతినిత్యం మనము ఏం చేయాలంటే, దేవుని బిడ్డలారా, అపవాది పెట్టినటువంటి ఆ యొక్క కుతంత్రం, ఆ యొక్క కుయుక్తిని బట్టి మనము ఏమాత్రం కూడా కృంగిపోకూడదు. ఆమేన్. ఏం చేయాలి? దానిని కూడా జయించాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి నిత్యం శోధకుడు పోరాటం చేస్తూనే ఉంటాడు మన మీద. దానిని మనము జయించాలి, దానిపైన విజయాన్ని సాధించాలి. ఆమేన్. ఎవరి ద్వారా? యేసయ్యను మనం అండ చేసుకోవాలి. యేసయ్యను ఎప్పుడైతే మనం అండ చేసుకుంటామో దేవుని బిడ్డలారా, అప్పుడు యేసయ్య మనకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకు అపవాదిని ఇక్కడ ఉంచాడని నేను ఆన్సర్ చెప్పలేదు కదా. ఉపద్ఘాతంలోనే
సమాధానం చెప్పలా. ఎందుకు ఉంచాడంటే అపవాది మనకన్నా చాలా బలం కలిగినోడు, దేవుని కన్నా కొంచెమే బలము తక్కువ ఉన్నటువంటి వాడు. ఒక్క పని తప్ప దేవుడు చేసే ప్రతి పని అపవాది చేయగలడు. ఆమేన్. అందరు ఇటే చూడాలి, నా వైపే చూడాలి. మీ మైండ్లు కూడా ఎటు వెళ్ళలేకూడదు, మీ మైండ్లు కూడా ఇక్కడే ఉండాలి. అయ్యగారు ఏం చెప్తున్నాడు శ్రద్ధగా వినాలి అని చెప్పి మీ మనసులు, మీ మైండ్లు అన్నీ ఇక్కడే ఉండాలి. కొంతమంది మనుషులు ఇక్కడే ఉంటారు, మనసులు వెళ్ళిపోతాయి, ఇళ్ళకి వెళ్ళిపోతాయి, ఇంకో చోటకి వెళ్తాయి, ఇంకో చోటకి వెళ్తే 100 కిలోమీటర్లు వెళ్ళిపోతాయి. అట్లా వెళ్ళలేకండి. మీ కంప్యూటర్లో మీ మైండ్లు అన్నీ ఇక్కడే ఉంచండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎందుకు అపవాదిని ఇక్కడ ఉంచాడంటే, దేవుని బిడ్డలారా, మనకన్నా చాలా బలవంతుడైనటువంటి ఆ అపవాదిని నువ్వు జయిస్తే వాడిపైన విజయాన్ని సాధిస్తే అది దేవునికి సంతోషం. ఆమేన్. హల్లెలూయా. ఈ పిల్లలపల్లి అనేటువంటి గ్రామానికి బాగా ఒక బలవంతుడు వచ్చాడు. ఒక్కొక్క చెయ్యి ఇంత లావునుంది, మంచి వస్తాదనుకోండి, బాగా ఎంత ఎత్తున్నాడు, ఇంత లావునున్నాడు. ఊరిని ఎట్లంటే 10 మంది 20 మంది డొల్లిపోతున్నారు. సవాలు విసురుతున్నాడు సెంటర్లో నుంచొని. అప్పుడు మన పండు చింటూ ఈ రాకేశ్వర్ అతను వెళ్ళి ఏళ్ళలో ఒకళ్ళు వెళ్ళి ఆడిని జయించారనుకోండి, ఓడించారనుకోండి, మనకెంత సంతోషం. చెప్తుంటేనే ఎట్నవుతున్నారు. మా అబ్బాయి ఇంత గొప్పడా, అందరూ ఎత్తేసుకుంటారు మీ అబ్బాయిని. ఊరు జనం అందరూ కూడా మన ఊరు పరువు కాపాడాడు పిల్లవాడు. అలాగే దేవుడు కూడా అపవాది పెట్టేటువంటి శోధించేటువంటి ఆ శోధనను, ఆ కుయుక్తులను, వాటన్నిటిని ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడు దేవుడు మనలను బట్టి ఆయన అంతగా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే అలా అపవాదిని మనం జయించాలనే దేవుడు అపవాదిని మనము నివాసం ఉంటున్నటువంటి ఈ భూమి మీద ఇచ్చాడు, అంతే. ఆమేన్. హల్లెలూయా. అపవాది ఎందుకు ఈ భూమి మీద ఉంచాడయ్యా అంటే ఇందుకే, ఈ ఒక్క కారణమే. రెండో కారణం ఇంకేమి కూడా లేనే లేదు. వాడిని దేవుని స్వరూపము, దేవుని పోలికైనటువంటి మనమంతా కూడా జయించాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. అందుకని అపవాదిని ఇక్కడ దేవుడు ఉంచుతా ఉన్నాడు, అంతేగాని ఆయనకేం పని లేక కాదు, మనమంటే ఆయన కోపం ఉండి కాదు. మొన్న ఎక్కడో చూసా, ఒక ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకని ఏడుస్తున్నాడు? అందరూ బాగానే ఉన్నారు ఇంట్లో. ఏంటండి, అందరూ బాగానే ఉన్నారు, కానీ ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆయనకు ఒక మనవడు మనవరాలు పుట్టారంట. వాళ్ళకి ఇక్కడ మెడకాయ కాడకి ఒక బెలూన్ తగిలిచ్చి నీళ్ళలో పెట్టారు. నీళ్ళలో పెడితే ఆ పిల్లలు నీళ్ళలో ఎట్లా ఆడుతుంటే వాళ్ళ తాత ఏడుతున్నాడు పక్కన కూర్చొని. ఎందుకనంటే ఏమో ఏదైనా జరిగితే నాకు లేక పుట్టాడు మనవడు అని చెప్పి. ఇద్దరు వెళ్ళారా, ఆ పిల్లోడికి ఎంత చిన్న పిల్లలే, నెలలు కూడా ఇంకా జరిగినాయో జరగలేదో, మహా అయితే 2 నెలల పిల్లలే. ఆ 2 నెలల పిల్లలు వాళ్ళు మంచి కోసం ట్రైన్ అప్ చేస్తూ ఉన్నా కానీ దాన్ని చూసి ఈయనేం చేస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఏం చేస్తున్నాడు. ఆమేన్. దేవుడు కూడా మనం కష్టపడటం, మరి మనం దేవుని బిడ్డలారా సహించలేనటువంటి, ఓర్చుకోలేనటువంటి బాధ అనుభవించడం ఆయనకి ఇష్టం ఉండదు. అపవాది మనల్ని ఈ రీతిగా శోధించడం, బాధ పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు. అయినా ఎందుకయ్యా అంటే నువ్వు వాడిని జయించాలి. ఏదో ఒక దినాన అపవాదిని మనమంతా కూడా జయించాలి. అందుకొరకే అపవాదిని దేవుడు ఈ భూమి మీద ఉంచుతా ఉన్నాడు. ఆమేన్. అందుకొరకే ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ ఇరుకులు, ఇబ్బందులు
వ్యాధులు, శోధనలు, అవమానాలు ఇవన్నీ కూడా మనకు కలగటంలో ఉన్నటువంటి దాని వెనక నిక్షిప్తమైనటువంటి పరమ సత్యం. ఆమేన్. అంతేగాని మనం నిజంగా బాధపడాలనేటువంటిది కాదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము, అదే 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 13వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 13వ వచనం. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా. చివరి మాట ఏంటంటే మరచుదువా అంటే మర్చిపోతావా అని అర్థం. ఆమేన్. నేను కూడా ఒక్కొక్కప్పుడు బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు కొంచెం అని అంటా ఉంటా. దేవుని విషయంలో కూడా నేను కూడా అట్లా అంటా ఉంటాను. ఎందుకంటే సాతాను శోధిస్తూ ఉంటాడు ప్రతినిత్యం. అయితే అలాంటి పరిస్థితి మనలో ఎవరికైనా సరే వచ్చినప్పుడు, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని? నువ్వు మర్చిపోతావా దేవుణ్ణి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి దేవుడు? ఏం చేశాడు అసలు దేవుడు? ఆకాశములను వ్యాపింపజేసినది దేవుడు, అపవాది కాదు. ఆమేన్. అసలు ఆకాశాన్ని చేసింది ఎవరు? దేవుడే. మళ్ళా తర్వాత మాట ఏంటి? భూమి పునాదులను వేసినది దేవుడు, ఆయనే యెహోవా. 3 మాటలు ఇక్కడ. మొట్టమొదటి మాట ఏంటి? ఆకాశములంటే చూడండి, ఆకాశం కాదు, ఆకాశములను అని ఉంది అక్కడ. మనం చూసేది, మనకు కనపడేది, మనకు వర్షాన్ని ఇచ్చేది ఒకటే ఆకాశం. అదే మన నెత్తి మీద ఉంది, పైన ఉంది, దాన్ని ప్రతినిత్యం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆకాశములను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఇది కాకుండా ఇంకా ఆకాశాలు ఉన్నాయన్నమాట. ఆమేన్. వాటన్నిటిని మనం చూడలేదు, అసలు మనం చూసేది ఒక్కటే. ఈ ఒక్కటే ఇంత గొప్పగా ఉంటే, ఈ ఒక్కటే ఇంత. మొన్న ఎక్కడ చూసేదో ఒక దేశంలో పైన అసలు ఆకాశం అంటే సూర్యుడు అస్తమించడంట అక్కడ. విన్నాను, ఆ దేశంలో సూర్యుడు అస్తమించడంట. రంగులు రంగులుగా ఉంది ఆకాశం. అసలు ఎన్ని రంగులుగా మారిపోతా ఉందో కంటితో చూడటానికి కళ్ళు చాలు అనమాట. అంత రమ్యంగా ఉంది. ఆమేన్. అంత చూడముచ్చటగా ఉంది ఆ దేశంలో ఆకాశం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద ఏ దేశంలో ఉన్నా, ఎన్ని రంగులుగా ఉన్నా ఒకే ఆకాశం. కానీ ఇంకా మనం చూడనటువంటి ఆకాశాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. ఆకాశములను వ్యాపింపజేశాడు ఆయన, భూమికి పునాదులు వేసినటువంటి యెహోవా భూమికి పునాది వేశాడంట. ఎవరైనా చూసారా భూమికి పునాది వేయటం? అసలు ఆ పునాదిని చూసాం మనం? భూమిని చూస్తున్నాం. ఆకాశం, ఒకే ఆకాశాన్ని చూస్తున్నాం. చాలా ఉన్నాయి, వాటిని మనం చూడలేదు. భూమిని చూస్తా ఉన్నాం. భూమి క్రింద దేవుడు వేసినటువంటి పునాదులు ఉన్నాయి, వాటిని చూడలేదు అసలు. ఆమేన్. హల్లెలూయా. దీన్ని చూస్తేనే ఎంత శక్తి చేత, బలము చేత ఉంటూ మంచి మంచి ఫలాలు ఇస్తా ఉంది.
మనకెంతో ప్రయోజనకరంగా మేలుకరంగా ఉంది. దానిని చూస్తే అంత చక్కగా ఉంది. ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇట్లా రకరకాలైనటువంటి, ఇంకా మనకి ఇచ్చేటువంటి వర్షం, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అనేక ఆకాశాలు ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయో, భూమి మనం చూసేది భూమి ఒకటే, ఆకాశము ఒకటే. కానీ జనబిడ్డారా, ఈ భూమికి దేవుడంట పునాదులు వేశాడంట. ఆమేన్, హల్లెలూయా. ఒక ఇల్లు కట్టాలంటే, గుడి కట్టడానికి మనం సతమతం అయిపోతున్నాం. మిషన్ వాళ్ళు, అయ్యా మీరేమి మమ్మల్ని అడగనని కాగితం రాసిస్తే మీకు గుడి పడదొట్టడానికి మేము పర్మిషన్ ఇస్తామని అంట. అంటే ఏంటి, ఈ గుడి కట్టడానికి వాళ్ళకు కూడా ఏమిటండి శక్తి చాలట్లేదు, మనకు అంతకన్నా చాలట్లేదు. అసలు దేవుడు అంట ఈ కూతంత భూభాగాల్లో ఇల్లు కట్టడానికి, గుడి కట్టడానికి ఇంత బాధపడిపోతున్నాం. అసలు ఈ భూమి మొత్తానికి ఆయన పునాది వేశాడంట. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు, ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్. ఆ పునాది ఆయన వేయటం మనం చూడలేదు, వేసిన తర్వాత చూడలేదు. ఇంకా చాలా ఆకాశాలు ఉన్నాయి, వాటిని కూడా చూడలేదు మనం. ఆమేన్, హల్లెలూయా. ఇంకో విషయం చూడండి, నీ సృష్టికర్త అయిన యెహోవా, నిన్ను సృజించిన యెహోవా, నేను చేసింది ఎవరంటే యెహోవా. ఈ పిల్లలు అనుకుంటాను, నేను మా అమ్మకి మా నాన్నకి పుట్టాను, ఆయన కంటే నేను పుట్టాను అనుకుంటాను. మీ అమ్మ మీ నాన్న కంటే పుట్టావా ఏంటండి? దేవుడు సృష్టించాడు నిన్ను. ఆమేన్. ఇంకో విషయం చెప్పనండి, ఎంత బాగా, అందుకని దావీదు ఏమన్నాడంటే, నన్ను సృజించిన విధమును నేను చూడగా నాకు ఆశ్చర్యం, భయం కలుగుతుంది అన్నాడు. ఆమేన్. ఎందుకు ఆశ్చర్యం, ఎందుకు భయం అంటే, చూడండి, ఈ భూమి చుట్టూ ఒక దారాన్ని చుట్టాలంటే మనకి ఎంత దారం కావాలి? అయ్యా, యూట్యూబ్లోనో గూగుల్లోనో కొట్టుకొని చూసి నాకు ఆన్సర్ చెప్పండి ఎవరైనా సరే. భూమి చుట్టూ సన్న దారాన్ని మనం చుట్టాలనుకోండి, ఎంత కావాల్సి వస్తుంది? సరే, మన పిల్లల పిల్లంత దారకుండా సరిపోద్దమ్మా, లక్ష్మి సరిపోద్దా? చాలదా? చాలదా? నిజమేనా ఈ మాట? చాలదా అంటున్నారు అందరూ. కానీ దేవుడు ఏం చేశాడంటే, మనం చేశాడు కదా. నేను ఎన్ని కేజీలు పోను? మహా అయితే ఒక 80 కేజీలు. పండు ఎన్ని కేజీలు? 28 కేజీలు అంట. 28 కేజీలు ఉన్నటువంటి పండులో రక్తనాళాలు ఉన్నాయి చూసారా, రక్తాలు ప్రవహించే నరాలు. వాటిని తీసి బాగా పెడితే భూగోళం మొత్తాన్ని చుట్టొస్తాయి అంటే. ఆమేన్. నోరు తెరిచాడు రాకేష్. నువ్వు నోరు తెరిచిన ఇంకా ఏంటండి అరిసిన, ఇది నిజం. కావాలంటే గూగుల్లోనో యూట్యూబ్లోనో కొట్టుకొని చూడండి ఒకసారి. మనలో పెట్టిన నరాల వ్యవస్థను చూసారండి. ఈ నరాలన్నింటినీ తీసి బారుగా పెడితే భూగోళం మొత్తాన్ని ఇట్లా ఒక రౌండ్ వేయడానికి సరిపోతుందంట. అంత నరాల వ్యవస్థను దేవుడు ఈ దేహంలో పెట్టాడు. ఇది నిజం. ఆమేన్, హల్లెలూయా. మనమైతే పిల్లల పెళ్ళి ఎంత వెడల్పు ఉందో అంత దారం చుట్టలు చుట్టినా చాలు. దేవుడు ఒక్క 28 కేజీలు 30 కేజీలు బరువున్న పిల్లోళ్ళలో ఉన్నటువంటి నరాలు బయట తీసి ఇట్లా చుడితే భూగోళం అంతటి కూడా చుట్టుకొని వస్తాయంట ఆ నరాలు. అంత పెట్టాడు దేవుడు. ఇక ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం, ఏమని? నీ సృష్టికర్త అయిన
ఏమిటండి? నీ సృష్టికర్త అయిన యెహోవాను నీవు మరచుదువా? కొంతమంది దేవుణ్ణి మర్చిపోతారు. ఎప్పుడు మర్చిపోతారు? చెప్పేటప్పుడే అమ్మో మాకు ఎంత మేలు చేశాడండి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి అని చెప్తారు. ఏంటండి? ఆదివారం ప్రార్థనా సమయంలో ఎవరైనా చుట్టాలు చనిపోయారంటే ఎక్కడికి వెళ్ళామంటే మా మేనత్త చనిపోయిందండి, అదండి ఇదండి ఏదో కబుర్లు చెప్తారు. నువ్వు వెళ్తే ఆ చనిపోయిన ఆయన లెగుతాడా? ఏమో లెగుతాడా? ఆఖరి చూపండి. చూడకపోతే ఏమైంది? చూసి వచ్చిన తర్వాత ఒక రోజునన్నా ఆయనకి ఒక 5,000 అన్న ఖర్చు పెడతాను, సంవత్సరానికి ఒక్కసారి అన్నా ఆయన పేరు మీద ఏదైనా చేస్తావు నువ్వు? కొన్ని సొంత వాళ్ళు చేస్తారా? సొంత వాళ్ళు చేస్తారు. ఎప్పుడు దాకా చేస్తారంటే మా బండారుగుడిలో మా ఇంటి అనుమలో ఒక ఆయన ఆ నాన్న చనిపోతే ఆయన తిరుపతిరావు, ఆయన పేరు వడ్లమూడి తిరుపతిరావు. 9 ఏళ్ళు అదే ఊరికి ప్రెసిడెంట్ చేశారు. అనే అవుతాడులే. ఆ నాన్న చనిపోతే 1 ఏడు చేశాడు జ్ఞాపకార్థం, 2వ సంవత్సరం చేశాడు, 3వ సంవత్సరం చేసి అమ్మయ్య ఇక అయిపోయింది వదిలేండి రా అన్నాడు. అంతే. 3 సంవత్సరాలు జ్ఞాపకార్థ కూటం పెట్టి మమ్మల్ని పిలిచి వాక్యం చెప్పించి ఇక అమ్మాయ ఇక లేదన్నాడు. అంతే. అంటే సొంత కడుపును పుట్టిన కొడుకే 3 సంవత్సరాల్లో మొత్తం ఏం చేశాడండి? ఇక ఆయన్ని కడిగేసుకున్నాడు. మొత్తం అయిపోయింది. ఇక మరి మనం ఎందుకు ఆదివారపు ఆరాధన క్రమాన్ని పోస్ట్ పోన్ చేయాలి? ఎందుకు ఎగ్గొట్టాలి? ఇదే దేవుణ్ణి మర్చిపోవడం అంటే. ఒక చిన్న పని కోసం, ఒక చిన్న అసలు నువ్వు చేసేది అక్కడ పని భూమి మీద. దేవుడు ఏమంటున్నాడు? అసలు ఈ భూమి ఉండదు, మాడి మసి అయిపోద్దని చెప్తున్నాడు. మాడి మసి అయిపోయే భూమి మీద పని చేసుకునే మనము ఆ పని కోసం నీ సృష్టికర్తను నువ్వు మర్చిపోతావా అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆమేన్. ఇంకా వీటి కోసమే కాదు, చూడండి దేవుని బిడ్డలారా, ఆయనను గురించి ఆకాశములను ఆయన వ్యాపింపజేసినటువంటి దేవుడు. ఆమేన్. మన దేహాన్ని గురించి ఇంక చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇక్కడ టైం లేదు. ఒక్క మాటే చెప్పా, ఏంటది? నరాల వ్యవస్థ. అందుకని దావీదేవుడు నన్ను సృజించిన విధమును నేను చూడగా నాకు ఆశ్చర్యం, భయం కలుగుతుందయ్యా. నిజంగా ఎంత అద్భుతం అండి. బాగా పొయ్యి అక్కడ పెడతాం, సూపర్ గా ఏమవుతుంది? కాదు, ముడుసుకుపోతాయి. కానీ మనం ఎంతసేపు పొయ్యి దగ్గర కూర్చున్నా కానీ జన బిడ్డలారా, మన శరీరానికి ఏంటండి దేవుడు ఎంత చక్కగా చేశాడు. మట్టే, ఇది మట్టే అంటున్నాడు, మరి మట్టిలాగా ఇడిపోవట్లేదు. చూడండి, అసలు దీన్ని బట్టే మనం దేవుణ్ణి ఎంతగా హత్తుకోవాలో ఇదే మనకు గొప్ప పాఠం అన్నమాట. నేను ఒకసారి ఏం చేశానంటే, మట్టి మట్టి అంటున్నాడు కదా దేవుడు ఇది అని చెప్పి మా చేలో రోటోవేటర్ వేసిన మెత్తని పిల్లల మీద రేతులెళ్ళి పండుకున్నా. షర్ట్ కూడా తీసేసి ఒక బన్నీ ఉంచి ఒక చిన్న లుంగి కట్టుకొని పండుకున్నా. ఏంటి అసలు దేవుని గ్రంథం ఎట్లా ఉంది కదా అని చెప్పి పండుకుంటే ఎంత హాయిగా ఉందో ప్రాణం. ఆమేన్. హల్లెలూయా. ఎంత తేలికైపోయిందో ప్రాణం. ఏంటి సంగతి? ఏంటి విషయం? ఏంటంటే ఏ మట్టితోటైతే దేవుడు నిన్ను చేశాడో మట్టికి ఫ్రెండ్షిప్ అనమాట. ఆమె మీరు కూడా అనారోగ్యాలు ఉన్నోళ్ళు, ఇప్పుడు జాన్సన్ గారు ఇట్లా ఎవరైతే ఆరోగ్యాలు ఉండట్లేదో మీరేం చేయాలంటే మెత్తగా దున్నుండా ఒక మట్టి భాగం మీద వెళ్ళి
కొంచెం వస్త్రాలు, ఎక్కువ కాకుండా కొంచెం వస్త్రాలు వేసుకొని వాటి మీద వండుకోండి. మీ ఆరోగ్యం సరికాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఆమేన్. ఇది నిజం. హల్లెలూయా. అర్థమవుతుంది. పూర్వపు దినాల్లో ఈ సిమెంట్ రోడ్లు ఎక్కడే? ఇది అబద్ధం కాదు, నేను నిరూపిస్తా. చూడండి, మీతోటి అనిపిస్తాను, నిజం అనిపిస్తాను. సిమెంట్ రోడ్లు లేవు, మనుషులకు చెప్పులు లేవు. చెప్పులు ఉండేవి కదా పెద్దగా, చెప్పులు లేకుండానే తిరిగేవాళ్ళు. పొలాల్లో రైతులు పనులకి వెళ్ళి నేల మీద కూర్చొని భోజనాలు చేయటం, అక్కడే ఒక టవల్ ఏదో ఒకటి చిన్నది వేసుకొని అట్లా నేల మీద పండుకోవటం, 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకోవటం. అర్థమవుతుందండి ఎంత ఆరోగ్యమో. ఇప్పుడు మనిషి చెప్పులు ఇడవట్లేదు కదా, అసలు ఇంట్లో కూడా చెప్పులు ఇడవట్లేదు. కొంతమంది నన్ను చూసారో లేదో బూట్లు కూడా వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతా. అబ్బా నిజమా బద్దవా? ఒకవేళ ఇడిచామనుకోండి, ఇంట్లో నేల ఏమన్నా ఉందా? ఏముంది? గచ్చులు, టైల్స్, సిమెంట్ గచ్చులు లేదు. ఒకవేళ ఎప్పుడైనా బయటకు వచ్చి నడుస్తున్నావా చెప్పులు లేకుండా, కింద ఉన్న సిమెంట్ రోడ్డు, ఇంట్లో బయటికి రాగానే చెప్పులు వేసుకుంటున్నాం, బైకులు వేసుకుంటున్నాం, వెళ్ళిపోతా ఉన్నాం. బస్ స్టాండ్లో పెట్టామా, బస్సు ఎక్కుతున్నాం. రైల్వే స్టేషన్లో పెట్టాం, రైలు ఎక్కుతున్నాం. విమానాలు ఎక్కుతున్నాం. అసలు నేల మీద నడిచే మనిషి ఏడాచినప్పుడు లేడు. అందుకనే మనుషులకు ఆరోగ్యాలు కరువైపోతాయి. ఇది నిజం ప్రియ దేవుని బిడ్డలారా. అర్థమవుతుందండి. ఇంకా చెప్పాలంటే అసలు బాగా తెలివైన మనుషులు, డాక్టర్లు కానివాళ్ళు చెప్పే పని ఏంటంటే, మా దగ్గరికి రండి, మీ అనారోగ్యాలు మేము బాగుపడతామంటారు. వాడికి పట్టబోతే అక్షరం మొక్కలేదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, బాగా ఒక బురదగుంట చేసి, ఈ బురదగుంటలో డొల్లాడరా బాబు నువ్వు, నీకు ఆరోగ్యం వస్తుందని చెప్తున్నారు. అట్టాగే డొల్లాడుతున్నారు అండర్వేర్లతోటి. డొల్లాడుతుంటే ఆరోగ్యం వస్తుంది. దేన్ని బట్టి? వాళ్ళు ఏమనుకున్నారు? డాక్టర్ గారిని బట్టి అనుకుంటున్నారు. డాక్టర్ని బట్టి కాదు. అక్కడ మన్ను, బురద. ఆమేన్. హల్లెలూయా. ఈ నిజాలు అబద్ధాలు ఎంత మాత్రం కూడా కానే కాదు. నీ సృష్టికర్త అయినటువంటి దేవుని నువ్వు మర్చిపోతావు. దేనితోటి చేశాడు మనల్ని? నేల మట్టితోటి చేశాడు. ఈ మట్టి శరీరానికి నేలకి దగ్గర సంబంధం ఉంది. ఆ మట్టి ఈ మట్టి కలిసినప్పుడు ఈ మనిషికి ఏమవుతుంది? ఆరోగ్యం వస్తుంది. ఆమేన్. కావాలంటే కొన్ని రోజులు చేసి చూడండి, మీకు ఆరోగ్యం రాకపోతే నన్ను అడగండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రజలుడా, రెండో మాట ఏంటి? ఆయన ఆకాశములను వ్యాపింపజేసినటువంటి దేవుడు. హల్లెలూయా. దీనికి చూడండి, ఆ ఆకాశములను ఆయన చేసి ఏం చేశాడు? సూర్యుని, చంద్రుడిని, నక్షత్రాల్ని అక్కడ పెట్టాడు ఆకాశంలో. సూర్యుడా నువ్వు పగలేరా, చంద్రుడా నువ్వు రాత్రేరా, ఆకాశ మేఘాలకి మీరు వర్షాలు ఇవ్వండి అని చెప్పాడు. అలాగనే చేస్తా ఉన్నాయి. ఆమేన్. మనిషికి వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు. తనంతట తాను ఆలోచన చేసేటువంటి ఒక జ్ఞానాన్ని దేవుడు మనిషికి మాత్రమే పెట్టాడు, ఇంతే ఎవరికి పెట్టలేదు. స్వతహాగా దేవుని యొక్క ఆజ్ఞ, అనుమతి లేకుండా స్వతహాగా మానవుడు, ఇటు చూడాలి అందరూ,
మానవుడు సొంతగా ఆలోచన చేసేటువంటి వివేచన జ్ఞానాన్ని మనిషికి మాత్రమే పెట్టాడు, ఇంకా దేనికి పెట్టలేదు ఈ సృష్టిలో. సొంతగా ఆలోచన చేసేటువంటి మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రియ బిడ్డలారా, దేవుణ్ణి మర్చిపోతా ఉన్నాడు. ఆమేన్. ఇంకెవ్వరు కూడా మర్చిపోవట్లేదు. సూర్యుడు మర్చిపోలా, చంద్రుడు మర్చిపోలేదు, నక్షత్రాలు మర్చిపోలేదు, ఆకాశ మేఘములు మర్చిపోలేదు. దేవుని బిడ్డలారా, మానవుడు ఒక్కడే మర్చిపోతా ఉన్నాడు. ఎప్పుడు రమ్మని సూర్యుడికి చెప్పాడో అప్పుడే వస్తున్నాడు సూర్యుడు. ఎప్పుడు రమ్మని చంద్రుడికి చెప్పాడో దేవుడు అప్పుడే వస్తున్నాడు చంద్రుడు. ఎప్పుడు రమ్మని నక్షత్రాలకి దేవుడు చెప్పాడో అప్పుడే వస్తున్నాయి, కాంతినిస్తా ఉన్నాయి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు అక్కడ ఉండమని చెప్పాడో అక్కడే ఉంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నక్షత్రాలు ఎన్నుంటాయి రాత్రి సమయంలో మనం చూస్తే అసలు లెక్కగట్లేం. పోనీ ఇంతవరకు మా పిల్లలు లెక్క పెడతామండి, ఇక్కడ నుంచి ఇటు మీరు లెక్క పెట్టడానికి ఇంకో ఊరోళ్ళకి, అట్లా ఇంకో ఊరోళ్ళు పంచుకొని భూమి మీద ఉన్న మనుషులందరూ లెక్క పెట్టగలరా? వల్ల కాదు. అన్ని నక్షత్రాలు అవి అటు ఇటు కదులుతూ ఉంటాయంట. పోగులుగా విస్తారంగా ఆకాశ మహావిశాలములో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు అటు ఇటు కదులుతూ ఉంటాయి. అయితే ఒక్క నక్షత్రం ఇంకొక నక్షత్రాన్ని కానీ ఢీ కొడితే, ఒక నక్షత్రంలో ఎంత మొక్క వచ్చి భూమి మీద పడితే భూమి అంటే తునకలు అయిపోతుంది అంటే ఇంకంతే. ఆమేన్. ఏమవుతుందండి? భూమి మొక్క చెక్కలు అయిపోతుందంట. ఎందుకని ఎంత మొక్క వచ్చి పడితే మొక్క చెక్కలు ఎందుకు అవుతుందంటే, ఈ భూమి కన్నా సూర్య చంద్రుల కన్నా నక్షత్రాలు ఇంకా వేల రెట్లు పెద్దవి అంట. మనకు కనపడటానికి ఇంతే కనపడతాయి. ఎందుకని ఇంత కనపడతాయి అంటే, అవి భూమికి సూర్యుడికి ఎంత దూరం ఉందో ఇంకా అక్కడ నుంచి ఇంకంతా చాలా రెట్లు ఎక్కువ దూరంలో ఉన్నాయంట. అందుకనే అవి కొంచెంగా కనపడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆకాశములో ఎంత అద్భుత ఆశ్చర్య తన పనిని దేవుడు చేసి ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? మానవులను సృజించాడు దేవుడు, ఆకాశములను ఒకటే కాదు మనం చూసేది ఒకటే, ఇంక ఇలాంటివి ఎన్ని ఉన్నాయో వీటన్నిటినీ ఆయన వ్యాపింపజేశాడంట. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడండి? వ్యాపింపజేశాడంట. తర్వాత ఈ భూమికి కూడా పునాదులు వేశాడంట. ఆమేన్. ఒకప్పుడు ఈ గుడిని కట్టారు కొంతమంది, ఎవరో పెద్దోళ్ళు. ఇక్కడ యోహాను గారు, పరమానందయ్య గారు మిగిలి ఉన్నారు ఆళ్ళలో, అంతేనండి. సరే, వీళ్ళు చిట్టుబాబు వీళ్ళ కొద్దిగా చిన్న యవనత్తులు అయ్యి ఉంటుంటారు. అయితే మనం కట్టడం ఆ పక్కన గోడ ఏమవుతుంది, ఇప్పుడు కూలి పడతాను రెడీగా ఉంది. ఆల్రెడీ ఒకసారి ఇదంతా అయిపోయిందని పీకే చేసి 18,000 ఖర్చు పెట్టి మరలా ఇట్లా దీన్ని రేకులు అయ్యేసి ఈ పట్లేసి సిద్ధం చేశాం. మరి దేవుడు ఎప్పుడు అసలు ఈ భూమిని చేశాడు? ఎప్పుడు ఈ భూమికి మనం కూడా దీన్ని పునాది వేసాం. వేసారా లేదా? వేసాం. మరి మనం వేసిన పునాదికి దేవుడు వేసిన పునాదికి ఏంటి తేడా? చాలా వ్యత్యాసం ఉంది. ఆమేన్. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అవుతా ఉందో ఈ భూగోళానికి దేవుడు పునాదులు వేసి, అట్లాగే అది ఆ పునాదుల మీద ఏంటండి నిలబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప దేవుడు అండి.
ఆమేన్. హల్లెలూయా. ఆకాశములను వ్యాపింపజేసింది ఆయన, భూమికి పునాదులు వేసింది ఆయన, నిన్ను సృజించింది ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని పనిని నువ్వు ఏంటండి అనుభవిస్తూ ఉన్నావు, ఆస్వాదిస్తూ ఉన్నావు. ఇంకా చెప్పాలంటే నీవే ఒక దేవుని పనివై ఉన్నావు. అంటే నిన్ను సృజించింది దేవుడు, నిన్ను నీవే ఆలోచన చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, ఒక నరాలు మనిషిలో నరాలు తీస్తే భూగోళం అంతా కూడా చుట్టి వస్తాయి అంట. ఇంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి ఎద్దరు బిడ్డారా, ఒక్కని విషయమే నువ్వేమైపోతా ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావు, దేవుణ్ణి మర్చిపోతా ఉన్నావు. ఎప్పుడండి ఎప్పుడు మర్చిపోతా ఉన్నా, దేని విషయంలో మర్చిపోతా ఉన్నా? ఏ చిన్న శ్రమ, ఇరుకో, ఇబ్బందో, వ్యాధో, బాధో, శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుణ్ణి మర్చిపోతాం. వీటన్నిటిలో ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనం తెలియజెప్తున్నటువంటి మాట ఏమిటంటే, బాధను బట్టి దేవుణ్ణి మర్చిపోతా ఉన్నారండి చాలా మంది. ఏమా గుడికి రావట్లేదేంటి అంటే ఏం చెప్పమంటారు అయ్యారండి, మా బాధలు అంతా ఇంత కాదండి. ఆమేన్. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు దేవుని వాక్యంలో, చూడండి, బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వారి క్రోధమును బట్టి నిత్యము భయపడతా ఉన్నావా? ఏమిటండి బాధ పెట్టువాడు నాశనం, ఎందుకు ఆ బాధ? వాడు నాశనం చేయటానికి నిన్ను బాధ పెడతా ఉన్నాడు. ఆ బాధను బట్టి మనము వాడి క్రోధమును బట్టి, వాడు పెట్టేటువంటి బాధను బట్టి దేవుణ్ణి ఎంత మాత్రం కూడా మనము మర్చిపోకూడదంట. ప్రారంభంలో నేను చెప్పాను ఏమని, బాధ వచ్చినప్పుడు ఏంటండి, బాధపడ్డ తర్వాత ఆ బాధను కానీ జయిస్తే, ఆ బాధలో నువ్వు నిలిస్తే, ఆ బాధకు తట్టుకుంటే అపవాదిని నీవు జయించిన వాడు అవుతావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. భయపడకు ప్రభు నిన్ను చెయ్యివాడు. భయపడకు శోధనలెన్ని వచ్చినా, బాధలెన్ని కలిగినా, శోధనలు ఎన్ని వచ్చినా సరే, బాధలు ఎన్ని కలిగినా సరే, ఎన్ని శోధనలు అపవాది పెట్టినా సరే, ఎన్ని బాధలు అపవాది చేత నిన్ను చుట్టుముట్టినా సరే, ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడు. భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఆయన ఆకాశములను వ్యాపింపజేసినటువంటి దేవుడు, భూమికి పునాదులు వేసినటువంటి దేవుడు, అసలు నిన్ను సృజించినటువంటి దేవుడు. ఆమేన్. ఎంతో మంది భక్తులైనటువంటి వారిని దేవుడు ఆయన కాపాడి సంరక్షించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములలో మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మంది భక్తులు ఉన్నారు, చాలా మంది భక్తులు ఉన్నారు. దానియేలు చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. సింహాల గుహలో ఎవరన్నా వేయబడుతున్నాం? మనం వేయబడుతున్నావా? దానియేలు కన్నా ఎక్కువ బాధ మనకి ఎప్పుడైనా వస్తుందా? మరెందుకు నువ్వు దేవుని మర్చిపోతావు? ఎందుకు దేవుని విడిచిపెడతావు? ఆమేన్. హల్లెలూయా. బలపడాలి దేవుల్లో. ఓ అయ్యగారు లెగిసి, అయ్యగారే ప్రార్థన, ఆలయంలో అయ్యగారే నీకు ముందు వచ్చేది. ఎవరు రారా? ఎవరు రారా? ముందెందుకు రావు మనం?
నేను చాలాసార్లు చెప్పా, అసలు మీరే ఆలయంలోకి ముందు రావాలి. 7 గంటలకి 7 గంటలకల్లా ఇక్కడ ఉండాలి, అంతే. 7:30 ప్రార్థన అంటే. ఆమేన్. నువ్వే ప్రార్థన చెయ్యాలి. నువ్వే క్రమం అంతా కూడా నడిపించాలి. ఆ పరమానందయ్య గారు లాగా అమ్మాను కుర్చీ వేసుకుని ఉంటే, ఇప్పుడు వచ్చి అయ్యగారు మనకు వాక్యం అందిస్తారని చెప్తే నేను వచ్చి వాక్యం చెప్పుకొని వెళ్ళిపోవాలి. క్రమం మొత్తం నువ్వు నడిపించాలి. ఆమేన్. ఎందుకు నడిపించు? ఎందుకు ముందుండు? ఆదివారపు ఆరాధన క్రమానికి ఎందుకు ముందుండరు? మర్చిపోతున్నాను దేవుణ్ణి. ఆమేన్. ఎందుకు నువ్వు ముందు ఇవ్వు? ఎందుకు నువ్వు ఎక్కువ ఇవ్వు? కోటాలు మొత్తం మీ ఇద్దరం పెడతామండి, ఎంత ఖర్చు అయినా సరే. ఎంత ఖర్చు అయినా సరే నేను వేసుకుంటానండి అని లెగు. అసలు నీ డబ్బులు అవసరం ఆ దేవుడికి. మేము ఒక మాట చెప్తాను నేను, ఏంటంటే ఇక్కడ సన్మానాలు చేస్తున్నాం. మళ్ళీ నేను సన్మానాలు అయినాక అలా చెప్పింది ఏంటంటే 2000 ఖర్చు అవుతుందంట ఒక్కోదానికి, అది కూడా ఎంత అయితే అంత నేనే వేసుకొని ఇస్తానంటే అని చెప్పి అన్నా. అంటే అమ్మగారు అనుకుంటుంది ఇంట్లో మంచాలు లేవు, ఈయనేంటి ఈ పనులు అని చెప్పని అమ్మగారు అనుకుంటుంది. వింటారండి? నేనేమని చెప్పాను? సన్మానాలు చేసింది అయ్యగారులకు కాదు. ఎవరికి? ఎవరికండి? దేవుడికి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అసలు నీకు ఉన్నప్పుడు ఇస్తే నీకు గొప్పతనం ఏంటి? అసలు నువ్వు కింద పడుకుంటావో తింటావో తినవో, లేమిడితనంలో నువ్వు దేవునికి ఇచ్చిందే, ఖర్చు పెట్టిందే దేవునికి ఎక్కువ ఇష్టం. ఆమేన్. యేసు ప్రభువు అదే చెప్పారు. కొంతమంది సూట్లు బూట్లు కోట్లు వేసుకొచ్చి కట్ల ఎత్తున్నారంట సంద. యేసు ప్రభువు అది మూల కూర్చొని చూస్తున్నారు. అంతా అయిపోయినాక యేసు ప్రభువు అన్నారంట, ఒక పేద విధవరాలు కూడా వచ్చి, బాగా పేద విధవరాలు కూడా వచ్చి సంద వేసిందంట. మీ అందరిలో ఈ పేద విధవరాలు ఎక్కువ వేసింది సంద అన్నాడంట యేసు ప్రభువు. ఈయన అనుకుంటున్నాడంట, అదేంటి నేను బాగా ఎక్కువ వేసాను, అసలు ఆమె దగ్గర అంత లేదు, ఆమె ఆస్తి మొత్తం కలిపినా నేను వేసిన దాంట్లో సగం కూడా ఉండదు, ఎట్లా నాకన్నా ఎక్కువ ఇచ్చింది అని చెప్పి అనుకుంటారంట వీళ్ళందరూ. అప్పుడు యేసు ప్రభువు వారు చెప్పారంట, ఏమని? మీరైతే మీకున్న దానిలో కొంత ఇచ్చారు, ఆవిడైతే ఆవిడకున్నదంతా ఇచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి? ఎగాలి. అసలు ఇచ్చి చూడు. ఆమేన్. నీ మనసు ఇచ్చి చూడు, నీ హృదయం ఇచ్చి చూడు, నీ సమయం ఇచ్చి చూడు, నీ బిడ్డలు ఇచ్చి చూడు, నీ ధనాన్ని ఇచ్చి చూడు. దేవుడు అత్యధికంగా మీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అసలు ఇవ్వాలి దేవునికంటే నీ దగ్గర ఉండాలిగా. నేను ఒకటే అనుకుంటా, ఎప్పుడైనా సరే దేవుని పనిది చెయ్యాలి అంటే, ఎవరికన్నా ఇవ్వాలి అంటే డబ్బులు ఉండి కదా నేను ఇచ్చేస్తానని చెప్తాను అంతే. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఏదైతే ఇస్తానని చెప్పానో, ఏదైతే ఖర్చు పెడతాననుకున్నానో అది తెచ్చి నా కాళ్ళ కడేస్తాడు దేవుడు. సొమ్ము నీది కాదు. ఆమేన్. నువ్వు ఒక ఏటీఎం బ్యాంక్ మీకు అంతే. ఆమేన్. హల్లెలూయా. అసలు ఇవ్వడానికి నువ్వు ముందు ఆలోచన కలిగి ఉంటే ఇవ్వాల్సిన ధనాన్ని తెచ్చి నీ దగ్గర నీ కాళ్ళ కడేస్తాడు అంతే. దాంట్లో కొత్తది ఏంటో కొత్త చేయటం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఉండి కూడా ఇవ్వలేకపోతే, ఉండి కూడా ఇవ్వనటువంటి పేదోడి, లేనప్పుడు కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటే, లేని వాడవయ్యుండి కూడా ఇచ్చే గొప్ప ధనవంతుడు. ఆమేన్. హల్లెలూయా. మనం చెయ్యాలి, ఇవ్వాలి అనేటువంటి మనసు ఎప్పుడైతే
నీకు వస్తుందో ఇంకా చెప్పాలంటే నేను చెప్తున్నాను వినండి ఒక మాట. నువ్వు ఇచ్చావు అంటే ప్రియ దేవుళ్ళారా, దేవుని ఆత్మ వచ్చి నీ ఆత్మతోటి మాట్లాడాడు. ఆమేన్. దేవుని ఆత్మ వచ్చి నీ ఆత్మను ప్రేరేపించాడు, ఇది ఇవ్వు అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే ఏంటండి, దేవునికి ఇవ్వదలిచినప్పుడు మీరు చేయాల్సినటువంటి ఆలోచన ఇది. అందరికి చూడండి, నాయకు చూడండి. మీరు ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వదలిచి ఇటు చూడాలి, నాయక తలకాయలు వంచొద్దమ్మా, ఇటు చూడండి. ఇవ్వదలిచినప్పుడు నీ సొమ్ము మీద నువ్వు ఆధారపడద్దు. ఆమేన్. నా డబ్బు ఉంది కదా, కొంత ఇద్దాం దేవునికి అనే ఆలోచన నీకు అసలు నీ మైండ్లో రాకూడదు. నీకేం రావాలంటే, ప్రభువా ఇదిగో ఈ పని నా ముందుంచావు, ఇది నీ పని, నాది కాదు, నువ్వే దీనికి ఇచ్చేటందుకు నాకు సొమ్ము దయచేయి, డబ్బు దయచేయి, సమయాన్ని ఇవ్వు, మంచి హృదయాన్ని ఇవ్వు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, అది 10 రూపాయలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు కాక, దేవుడు నీ కాళ్ళ దగ్గర తెచ్చేస్తాడు దాన్ని. ఆమేన్, హల్లెలూయా. అంటే అమ్మో నేను నాది, నేను కష్టపడ్డాను, ఇది ఇచ్చేస్తున్నాను అనుకుంటే, ఒకవేళ అలా ఆలోచనతో ఇస్తే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. ఆమేన్. అట్లా చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇది నాది, నేను సంపాదించుకున్నా, ఇది ఇస్తున్నాను, ఇది ఇవ్వాలి అని చెప్పి బాధ పెట్టుకొని దేవుణ్ణి మర్చిపోతున్నారు ఆ విషయంలో. నువ్వు ఇచ్చేది నీది కాదు, నాది కాదు అని నువ్వు అనుకోవాలి. దేవుడు నాకు ఇస్తాడు. ఆమేన్. ఎందుకని? ఇది నీ పని కాదు, నా పని కాదు, మా నాన్నది కాదు, మా తాతది కాదు. యెహోవా గారు అంతేనా? ఏమండి అంతేనా? మన పనే ఇది. ఆమేన్, హల్లెలూయా. ఎవరిదయ్యా అంటే దేవునిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ దేవుణ్ణి మనం మర్చిపోతూ ఉన్నామో చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయంలో మర్చిపోతున్నాం? ఇచ్చే విషయంలో మర్చిపోతున్నామా? ఏమని మర్చిపోతున్నాం? ఆయన సహాయం చేసే దేవుడు అనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఆమేన్. ఒకవేళ అది 10 లక్షలు కావచ్చు, అసలు నిలబడాలి ముందు. బాగా వినండి మీరు, ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి, అందరు తలకాయలు పైకెత్తండి. దేవుడు ఆత్మ ఉన్నటువంటి దేవుడు. ఇటు చూడండి, ఇటు చూడు, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. దేవుడు ఆత్మ అయ్యున్నటువంటి దేవుడు, మన దేవుడు ఆత్మ అయ్యున్నటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే ఒక్కసారి ఒక శరీరంలోకి వచ్చాడు ఈ భూమి మీదకి. ఆ శరీరమే క్రీస్తు. ఆయన మరలా వెళ్ళిపోయాడు. ఇక మరలా అదే శరీరంలోకి లేదా వేరే శరీరంలోకి ఈ భూమి మీదకి రావాలి, ఆయన పని చేసుకోవాలనేటువంటిది ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఒక శరీరం కావాలి ఆయన ఈ భూమి మీదకి రావడానికి. ఆమేన్. ఆయన పని చేయటానికి. నువ్వు వచ్చి గుడి ఊడిచి చాపలేసావంటే ఆత్మ ఉన్నటువంటి దేవుడు నీలోకి వచ్చి నిన్ను నడిపిస్తేనే నువ్వు వచ్చావు. నేను ఒక ఆమె వచ్చి అక్కడ కూర్చుంది. ఏంటమ్మా కింద కూర్చున్నావు అన్నా. అసలు అంతకుముందు ఎప్పుడు రాలామా, ఏదో పచ్చిలోకి తట్టట్టు వచ్చింది, పోయింది. ఇక తర్వాత రాట్లా, తలదువి లేదు, సరైన చీర లేదు, ఏదో ఎక్కడికో దారం తట్టి నే పనికో ఇల్లు వచ్చినట్టుకు వచ్చి అక్కడ కూర్చుంది. ఏంటబ్బా ఇప్పుడు వచ్చింది ఈవిడ అనుకున్నా. వచ్చిన సంగతి చెప్పలా, తేరా నేనే మాట్లాడి గుడికి అడిగే సంగతి చెప్తే అందుకే వచ్చాను అయ్యారండి. అంటే ఆవిడలోకి ఆత్మ అయినటువంటి దేవుడు దూరాడు. ఆమేన్. చూడాలి, ఇటే చూడాలి అందరూ కూడా. ఆవిడలోకి ఆత్మ అయినటువంటి దేవుడు దూరి, నువ్వు పద గుడి కడగాలని చెప్పి ఏం చేశాడంటే ఆవిడని ఇక్కడ తీసుకొచ్చాడు. అంతేగాని ఆవిడ సొంతంగా ఏం రాలా, సొంతంగా ఏం చేయలే. అట్లాగే ₹1 ఖర్చు పెట్టాలంటే, దేవుని పనిని చెయ్యాలంటే ఆయన ఆత్మ ఉన్నటువంటి దేవుడు. ఆత్మ ఎట్లా చేస్తాడు? అసలు
ఆత్మ పని చేయలేడు కదా, చేయిస్తాడు. ఆమేన్. ఆత్మ ఉన్నటువంటి దేవుడు పని చేయడు, చేయిస్తాడు. ఎట్లా చేస్తాడంటే అనేక మందిలోనికి ఆయన ప్రవేశిస్తాడు. ఆమేన్. ప్రవేశించి ఆయన పనిని అంతటిని ఆయన ఎట్లా, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఏ రీతిగా చేసుకోవాలని చేయించుకుంటాడు. ఇక అంతే. ఆమేన్. హల్లెలూయా. అందుకొరకే నేను చెప్తున్నాను ఏమనంటే, ఆయన నిన్ను ఆ ఆత్మ చేత నింపబడాలనేటువంటి ప్రార్థన నీకుండాలి. అయ్యా నన్ను వాడుకయ్యా, నన్ను వాడుకయ్యా అనే సిద్ధపాటు ప్రార్థన నీవు కలిగి ఉండాలి. అప్పుడు నీలో ప్రవేశిస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ చేత నువ్వు నింపబడతావు. అసలు మన డబ్బు అవసరం లేదండి. ఇంకొక మాట చెప్తున్నాను వినండి. ఆత్మ చేత నువ్వు నింపబడితే నువ్వే జరగబోయే సంగతులు చెప్తావు. ఎందుకని? ఆత్మ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి పక్కింటి వాళ్ళకి చెప్తావు, ఎదురింటి వాళ్ళకి చెప్తావు, ఇంకోళ్ళకి చెప్తావు. వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను బట్టి దేవుళ్ళలోకి వస్తారు, దేవునికి ఇస్తారు. ఇక అంతే. ఆమేన్. అది కావాలి నీకు. అంతేకాదు మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటాం అంటే, అమ్మో ఇది నేను సంపాదించింది, ఇది నాది, ఇది నేను ఎట్లా ఇవ్వగలను. ఇచ్చేటప్పుడు ఆ ఇచ్చే క్రమంలో ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోతా ఉన్నారు. ఆ ఇచ్చే క్రమంలో దిగజారిపోయినప్పుడే అపవాది నిన్ను బాధ పెడతా ఉన్నాడు, శోధిస్తా ఉన్నాడు అని చెప్పి మనం గుర్తెరగాలి. అందుకనే ఇక్కడ బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వారి క్రోధమును బట్టి నిత్యం ఎప్పుడు కూడా ప్రతిదాన్ని నువ్వు భయపడతానే ఉంటావా? ఎప్పుడు ధైర్యం తెచ్చుకుంటావు? నేను ఇచ్చేది దేవుడు నాకు ఇస్తాడు, ఇది నాది కాదు. దేవుని పని కొరకు దేవుడు ఇస్తాడు, దేవుని పని కొరకు నన్ను వాడుకుంటాడు. నా శక్తిని, నా బలాన్ని, నా బిడ్డల్ని, నా భర్తను, నా భార్యను, నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా సేవకుణ్ణి దేవుడు వాడుకుంటాడు అని నువ్వేం చేయాలండి? నమ్మాలి, సిద్ధపడాలి. మీ అద్దరు పెట్టారా? అప్పుడే దేవుడు నిన్ను, మీ అద్దరు పెట్టారా, నువ్వు వాడబడేటందుకు నీకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. నువ్వు ఇచ్చేటందుకు నీకు సొమ్మునిస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అనుకోండి, దేవునికి నేను ఇది చెయ్యాలి, ఇది ఇవ్వాలి, ఇది నాకు కావాలి అది మనసులో అనుకోండి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో అనుకోండి. ఇది అద్దెన పిల్లరా, లక్షలకు లక్షలు దేవుడు ఇవ్వకపోతే అప్పుడు అటు. ఆమేన్. ఎవరైతే ఇలా కాకుండా దీనికి వ్యతిరేక్తముగా ఆలోచన చేస్తారో, మర్చిపోతారో దేవుణ్ణి, వారు వారి సొంత సొమ్ముని ఖర్చు చేయాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళా బాధపడాల్సి వస్తుంది. మళ్ళా దేవుని నిత్య కృపకు, ప్రేమకు పాత్రులు కాకుండా వేరు వేరు బిడ్డలారా అపవాది కుయుక్తులకు, కుతంత్రములకు మనము చూడండి. చివరికి ఏంటి అక్కడ శాసనం ఏమనుంది చూడండి. ఆ నిత్య నాశనము చేయుటకు అని. ఆ ఆలోచన యొక్క ముగింపు ఏమిటంటే దేవుని ఆ నామ మహిమాత్మైనటువంటి ఆలోచన నేను ఒకటి చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాడు ఒకటి, నేను కాదు. అది కాకుండా దానికి వ్యతిరేకంగా ఆలోచన చేసినటువంటి వారి యొక్క, ఇచ్చిన యొక్క, పని చేసినటువంటి వారి యొక్క దానివల్ల ఫలితం ఏమిటంటే నాశనం. దానివల్ల నీకు ఆశీర్వాదం ఉండదు. ఆమేన్. అలా కాకుండా నేను దేవునికి ఖర్చు అయిపోతాను, దేవునికి ఇస్తాను అని ఎప్పుడైతే నమ్ముతావో దేవుడే ఇస్తాడు, నాకు ఇది నా పని కాదు అని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు దేవుడు తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు.
ఆమేన్, హల్లెలూయా. అసలు ఒక్క మాట చెప్తున్నానండి, మన వాడుక భాషలో ఒకళ్ళ మీద బురద జిమ్మాలనుకోండి, ముందు మనకేం కావాలండి చిట్టుబాబు గారు? బురద కావాలి. చక్కగా చెప్పేశాడు, గట్టి చప్పట్లు కొట్టండి. నువ్వు ఒకళ్ళ మీద బురద జిమ్మాలనుకో, నీకేం కావాలి? ముందు నీ చేతిలో బురద కావాలి. ఒకళ్ళ సహాయం చెయ్యాలనుకోండి, ఒక 100 రూపాయలు 10 రూపాయలు బియ్యం నూనె పప్పు ఉప్పు ఏదైనా సహాయం చెయ్యాలనుకున్నావు, నీకేం కావాలి? అది ఉండాలి. దేవునికి ఇవ్వాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఎదురు దేవుడు అది నీ సొంతం చేస్తాడు ముందు. ఆమేన్. దేవునికి 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకున్నావా? ఆయన అన్యాయస్తుడు కాదు, నిన్ను బికారం చేసేటువంటి వాడు కాదు. నీకు 1,50,000 ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చేటట్టుగా చేస్తాడు. ఆమేన్. నమ్ము, విశ్వాసం ఉంచు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో బ్రతుకు, ముందుకు కొనసాగు, దేవుడు నీకు తప్పగిస్తాడు. అందుకొరకే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి శరీరధారిగా పంపించాడు. 33 సంవత్సరాల 6 మాసాలు ఇక్కడ జీవించడం, 3 సంవత్సరాల 6 మాసాలు దేవుని యొక్క రాజ్యవార్తను ప్రకటించడం, శిలువ శ్రమకు అప్పగింపబడటం, శ్రమ పడటం, మరణించి సమాధి చేయబడి మరణాన్ని సమాధిని చేయించి సజీవుడికి తిరిగి లేవటం ఎందుకయ్యా అంటే, నీవు ఈ దేహంలో ఈ లోకంలో ఉన్నంతకాలం గొప్ప ధనవంతుడవుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. బేకారోళ్ళలాగా పేదోళ్ళలాగా అక్కడక్కడ అడుక్కునోళ్ళలాగా నీవు ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు. ఎప్పుడు ధనవంతులు అవుతాం? దేవునికి ఇచ్చినప్పుడే. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు గొప్పవాడు అవుతాడు? దేవునికి ఇచ్చినప్పుడే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకొరకే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన మరణాన్ని సమాధిని జయించి సజీవుడై తిరిగి లేచాడు. ఒకనొక దినాన ఇక్కడ ధనవంతులుగా ఉండి మరలా మరణాన్ని సమాధిని మనం జయించాలని ఆయన మరణించి మరణాన్ని జయించి చూయించాడు. మరణాన్ని ఎక్కడ జయిస్తాం? మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏంటి చెప్పాలి. మరణం అంటే ఏంటి? నరకం. ఆమేన్. నరకాన్ని జయించి పరలోకానికి వెళ్ళాలని తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి శరీరధారిగా పంపించాడు. మనమంతా కూడా అలా చేయబడాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అట్టి కృపను తండ్రి అయినటువంటి దేవుడు ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.